కాపు ఉద్యమ నేత మాజీ రాష్ట్ర మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. నేటి ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షాన పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈయన గత కొద్ది రోజులుగా ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఆంధ్ర రాజకీయాల్లో తీవ్రంగా నడిచింది. సీఎం జగన్ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని నిర్ధారించుకున్న ఆయన చివరకు వైసీపీ వైపే మొగ్గు చూపారు. ఇక ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం చూస్తే 1978లో జనతా పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అందులో ముద్రగడ పద్మనాభం చేరారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఈయన గెలుపొందారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ లోక్సభ స్థానంలో గెలిచారు. అంతేకాదు వేరువేరు ప్రభుత్వాల్లో మంత్రిగానూ ఆయన పనిచేశారు. మరింత సమాచారం కోసం రెడ్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.